Hi, this is Anuhya, speech language pathologist, Nizamabad. So last week ఒక చిన్న ఇంటరాక్షన్ జరిగింది. ఏంటి అంటే ఒక పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ ఆల్మోస్ట్ 3 years నుంచి స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ అన్నీ చేపిస్తున్నారు చైల్డ్కి. సో నన్ను అప్రోచ్ అయ్యాక చైల్డ్ మదర్ ఏం అడిగారంటే, స్పీచ్ థెరపీ సరే స్టార్ట్ చేస్తాము, బట్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ద చైల్డ్? వేరే స్కూల్కి పంపిద్దాం అనుకుంటారు. ఫ్యూ స్కూల్స్ యాక్సెప్ట్ చేస్తున్నాయి కిడ్స్ని, కానీ ఎంతవరకు వాళ్ళకి అది యూజ్ అవుతుంది, వాళ్ళకి రియల్గా అది యూజ్ అవుతుందా? ప్రతి పేరెంట్కి ప్లే స్కూల్కి, మాంటిసరీకి పంపించాలి వాళ్ళ కిడ్స్ని అని ఉంటుంది. సో అలానే స్పెషల్ చైల్డ్ వాళ్ళ పేరెంట్కి కూడా అలానే ఉంటుంది, ఎక్కడికైనా పంపించాలి అని. బట్ ఎక్కడికి పంపించాలి వాళ్ళకి తెలియట్లేదు. సో నన్ను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అడిగారు ఎక్కడికి పంపించాలి, అట్లీస్ట్ 3 to 4 hours కిడ్స్ని బిజీగా ఉంచడానికి ఎక్కడికి వెళ్ళాలి అని. సో ఈ పేరెంట్ వచ్చినప్పుడు నేను అడిగాను, మీరే ఎందుకు స్టార్ట్ చేయలేదు? आप ही क्यों नहीं शुरू करते? चलो आप ही शुरू करो. इट्स होके 10 दिन हुआ. 10 दिन में she took it as a challenge and she started a school for her child with only intake of 5 children with 2 teachers. 2 teachers and 5 kids తోటి తను స్టార్ట్ చేశారు. అండ్ టుడే ఈజ్ ద ఇనాగ్రేషన్. సో పూజ అయిపోయింది. మేడం आइए. So this is a small setup that she has started for the child. ये है मैडम, her child के लिए. So it's a 2-room setup she started. సో నిజామాబాద్లో ఉంది. ఒకవేళ మీ పిల్లలకి ఎవరికైనా సరే స్టార్ట్ చేయాలి, పిల్లల్ని బిజీగా ఉంచాలి, 4 hours per day, 4 hours అంటే బయట స్పీచ్ థెరపీ, ఆక్యుపేషన్ థెరపీ అన్నీ అయిపోయాక మీ చైల్డ్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనుకుంటే యూ క్యాన్ కమ్ టు దిస్ ప్లేస్.